పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. నమస్కారం, సుమన్ టీవీకి స్వాగతం. నేను గీతాంజలి. మనతో పాటు ఉన్నారు అభ్యుదయ ఫౌండేషన్ థింక్ ట్యాంక్ CEO నందకిషోర్ గారండి. ఎన్నో ముఖ్యమైనటువంటివి, రహస్యమైనటువంటి దేవాలయాల గురించి సార్ చెప్పటము, చాలా మంది కొంత సాహసం చేసి వెళ్దాం అనుకున్న వాళ్ళు వెళ్ళి రావడం మనం చూసాము. ఇంకొకటి ఏంటంటే ఆర్థికంగా కావచ్చు, అలాగే శారీరకంగా మేము స్ట్రాంగ్గా ఉన్నామండి, మేము వెళ్ళగలం, దూరమైనా మేము కొంత టైం అక్కడ స్పెండ్ చేయగలం అనుకున్న వాళ్ళకి విశేషంగా కొన్ని దేవాలయాలు ఉన్నాయి. అవి కూడా మీరు సిరీస్ ఆఫ్ వీడియోస్లో మీరు చూడొచ్చు. ఇవాళ ఎంతో రహస్యమైనటువంటి దేవాలయం అయితే అది దక్షిణాదిలో ఉన్నటువంటి దేవాలయమే. తెలుగు రాష్ట్రాల్లో అయితే కాదు. చాలా మంది తెలుగు రాష్ట్రాలకు సంబంధించి అడుగుతున్నారు. మీ రిక్వెస్ట్ నాకు అర్థమైంది. నేను సార్కి ఎన్నోసార్లు చెప్పాను, బట్ చెప్దామండి, అన్ని వరుస క్రమంలో వస్తున్నాము, అన్ని డీటెయిల్స్ చెప్తామని అంటున్నారు. మరి ఇవాళ మనం తెలుసుకోబోయే ఆ అతి రహస్యమైన దేవాలయం ఏ దైవానికి సంబంధించింది, విశిష్టత ఏంటి, ఎలా వెళ్ళాలి, ఎటువంటి ఫలితాలు ఉంటాయి తెలుసుకుందాం. సార్ నమస్కారం. నమస్తే అండి. మీకు నేను ఆల్రెడీ ఎప్పుడో చెప్పాను, ఎన్నిసార్లు అడుగుతున్నాను తెలుగు రాష్ట్రాలు సార్, తెలుగు రాష్ట్రాలని, బట్ మీరు ముందు విశేషమైనవన్నీ చెప్తాను అని అంటున్నారు. అంటే మనకు అవసరమైనవి మాకు తెలుగు రాష్ట్రాల్లో లేవా అంటే, మనకు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ ఉన్నాయండి. మనకు ఉండే దాంట్లో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ మన తెలుగు రాష్ట్రాల్లో బ్రహ్మాండంగా ఉన్నాయి. ఏమున్నాయి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్తో పోలిస్తే సాక్షాత్తు వైకుంఠమే మన దగ్గర ఉంది. అంతే కదా. దాన్ని అసలు తిరుమల అనడం కన్నా వైకుంఠం అనడమే మేలండి. సాక్షాత్ వైకుంఠం మనకి ఎక్కడో పైకి వెళ్ళి ఎక్కడో చూసుకొని, స్వామి ఎక్కడో నేను ఏదో అయిపోతే పైన ఏదో వైకుంఠం, నా పరం పైన ఎక్కడో ఉంటుంది, ఆ లోకం ఈ లోకం కన్నా సాక్షాత్ వైకుంఠం మీకు ఇక్కడే ఉంది మనకి. సో మనకేంటంటే ఏ వ్యాధికి ఎక్కడ, ఏ కోరికకి ఎక్కడ, ఏ అవసరానికి ఎక్కడ, ఈ స్పెషలైజేషన్స్ ఉన్నాయి. మీరు ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్కి వెళ్తే నాకు కాలు బాగలేదంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్క విభాగం ఉంది. అలాగే దేవాలయాల్లో కూడా మన అవసరం, మనకి ఏది కావాలో, మన కోరిక ఎక్కడో అన్నిటికీ ఒక సూపర్ మార్కెట్ లాగా మనకు కావాల్సిన దగ్గరికి అక్కడికి వెళ్తాం, మనకు కావాల్సింది తెచ్చుకుంటాం. సో ఈరోజు మనం ప్రస్తావించే గుడి ఏదైతే ఉందో అత్యంత నిగూఢమైనది. దాన్ని ఇప్పుడు దాకా చాలా రహస్యంగా వాడుకున్నారండి. సో మన అభ్యుదయ మన ఎయిమ్ ఏంటంటే చరిత్ర దాచిపెట్టే రహస్యాలన్నీ ఎక్స్పోజ్ చేయడమే. సో అంటే రివీల్ చేయడం, మనకు ఉన్నదంతా రివీల్ చేయడం. ఇది కేరళలో అతి రహస్యంగా, కేవలం ఇప్పుడు నేను చెప్పేది కేవలం రాజకీయ నాయకులకి మాత్రం, రాజకీయ నాయకులు ఉపయోగించుకునే వాళ్ళకి మాత్రం ఉన్న ఆలయం. మనం ఇంత మునుపు కర్ణాటక వాళ్ళ రహస్యం చెప్పాం. కర్ణాటకలో ములుబాగల్లో ఉండే ఒక వినాయక స్వామి కేవలం రాజకీయ నాయకులు అందరూ కూడా అక్కడికి వెళ్ళి, అక్కడికి ఏ ఎలక్షన్ అయినా అక్కడికి వెళ్ళాల్సిందే, అక్కడ చేయాల్సిందే. కేరళలో ఉండేదైతే దక్షిణం ఉండే వాళ్ళందరూ వస్తారండి, కానీ ఎవరు ఎప్పుడు వస్తారో తెలియదు, ఎవరు ఎక్కడ హోమాలు చేయించుకుంటారో తెలియదు, ఎవరు ఎప్పుడు వెళ్తారో తెలియదు, కానీ ప్రతి ఒక్కరు టచ్ చేస్తుంటారు. ఇప్పుడు మీరు చెప్పబోయేది కేరళ. ఇప్పుడు నేను చెప్పబోయే టెంపుల్ కేరళలోని ఒక హనుమాన్ టెంపుల్. ఈ హనుమాన్ టెంపుల్ ని అతి రహస్యంగా ప్రతి ఉత్తరాదిన దక్షిణాదిన ఉన్న రాజకీయ నాయకులు అందరూ అంటే అందరూ చాలా పెద్దవాళ్ళు అందరూ కూడా ఈ ఆలయానికి వచ్చి ఒకరు తెలియకుండా ఒకరు హోమాలు చేసుకొని వెళ్తుంటారు. అక్కడ హోమం ప్రత్యేకత సార్. హోమం ప్రత్యేకత. రెండోది, అది ఎక్కడ పబ్లిక్ లో లేకపోవడం వల్ల చాలా నిర్మానుషంగా, చాలా ప్రశాంతంగా ఉన్న టెంపుల్. మేము రీసెర్చ్ లోకి వెళ్తే మాకు ఒక బుక్ లో దొరికింది ఈ టెంపుల్. జనరల్ గా ఏంటి, ఇప్పుడు మన ఫేమస్ అనగానే క్రౌడెడ్ విపరీతంగా ఉండాలి కదా, అసలు విపరీతమైన క్రౌడ్ ఉండాలి. స్వాములు ఎవరి పాటికి వాళ్ళు చాలా రిలాక్సింగ్ గా ఉన్నారు. ఆడ ఏంటి ఇంత పెద్ద ఆలయం, అసలు మేము ఈ ఆలయానికే వచ్చామా, అదా కాదా, మళ్ళీ 2 రోజులు దాని మీద రివ్యూ చేసాం. అంటే ఇదే కాదా అని చూస్తే ఖచ్చితంగా ఆలయం. కాకపోతే ఎక్కడ ప్రచార మాధ్యమాల్లో కానీ, ఎక్కడ దీంట్లో కానీ ఎవరికి దొరకనటువంటి ఆలయం అది. ఇప్పుడు మామూలుగా మేము సెర్చ్ చేస్తే ఏం చూడండి, మీరు గూగుల్లో మీరు టెంపుల్ పేరు కొట్టంగానే డీటెయిల్స్ వస్తాయి. టెంపుల్ అడ్రస్ తో పాటు ప్రతి ఒక్కటి వస్తాయి. అంటే దాన్ని సెర్చ్ చేయాలంటే ముందు మీకు నాలెడ్జ్ ఉండాలి కదా మనకి. ముందు తెలియాలి.
ముందు మీకు ఆలయం ఐపీ అడ్రస్ తెలిస్తే దాన్ని పెడితే మీకు దానికి తర్వాత- సంబంధించిన డీటెయిల్స్ వస్తాయి. అవును. అసలు అలాంటిది ఉందని తెలియాలి కదా ఫస్ట్. ఉమ్. సో ఇది వచ్చి అలతియూర్ హనుమాన్ టెంపుల్ అండి. కేరళ అలత్తియూర్ హనుమాన్ టెంపుల్. అలతియూర్ హనుమాన్ టెంపుల్ తైతి అనే విలేజ్ లో ఉమ్. మల్లపురం మల్లపురం. మల్లపురం కేరళలో ఉందండి. ఉమ్. ఇది ఈ అలతియూర్ హనుమాన్ టెంపుల్ అనగానే ఫస్ట్ అలర్ట్ అయ్యేది ఎవరైనా ఉంటే పొలిటీషియన్స్ అలర్ట్ అవుతారు. ఓ. రాజకీయాల్లో ప్రత్యర్థిని ఎదుర్కోవాలన్నా, ఉమ్. ప్రత్యర్థిని ఎదుర్కొనే శక్తి మీకు కావాలన్నా, ఉమ్. మీ పైన ఏదన్నా చెడు ప్రయోగాలు ఎవరన్నా అవతల పక్క వ్యక్తి చేసి వాటిని అధిగమించాలన్నా, ఆ తర్వాత మీకు లేని మీ జాతకంలో మీ గ్రహాలు మీకు ఆ యోగాన్ని ఇవ్వలేకపోతున్నప్పుడు ఏ హోమం చేస్తే ఆ శక్తి మీకు వస్తుందో, ఆ ప్రదేశం ఏదన్నా ఉందో అది ఈ అలతియూర్ హనుమాన్ టెంపుల్ అండి. ఓ అలత్తియూర్. మీకు జాతకంలో మనకి జనరల్గా ఆ యోగాలు ఇచ్చే గ్రహాలు ఫలానా నిర్దిష్ట స్థానాల్లో లేకపోవడం వల్ల, ఆ ఫలితాన్ని ఇవ్వలేకపోవడం వల్ల ఇబ్బందులు గురవుతున్నప్పుడు ఈ పర్టికులర్ ఆలయానికి వచ్చి ఇక్కడ ఆ కరెక్షన్ అనేది మీరు చేసుకోగలిగితే ఆటోమేటిక్గా మీకు ప్రతిభావంతులు. ఇది రెండోది కూడా వెన్నుపోటుదారులు కూడా విపరీతంగా ఉంటారు. శత్రువులు ఎప్పుడు కూడా రాజకీయ నాయకులకి పక్కనే వెంటనే జంటనే ఉంటారు వీళ్ళకి. సో ఈ వీళ్ళ దగ్గర నుంచి వాళ్ళు కాపాడుకోవాలన్నా, వాళ్ళు కాపాడుకోవాలన్నా, ప్రజల్లో వాళ్ళ మనుగడను పెంచుకోవాలన్నా చేసే హోమాలు, చేసే స్థలం, అతి రహస్యమైన స్థలం ఏదన్నా ఉంది అంటే ఈ అలతియూర్ హనుమాన్ టెంపుల్. సో ఈ దీనికి వచ్చేసరికి ఇది తంతీశ్వరం మహాదేవ టెంపుల్ సముదాయంలో ఉందండి భాగం. ఆ తర్వాత కాలంలో హనుమాన్ స్వామి ఉపాసనకు ప్రత్యేకంగా ప్రాముఖ్యంగా అతి ప్రాముఖ్యం పొందిన ఆలయం ఏదన్నా ఉందంటే రహస్యంగా అండి, పబ్లిక్లో కాదు, రహస్యంగా చాలా మందికి తెలిసిన ఆలయం ఏదన్నా ఉంది అంటే రాజకీయ నాయకులు అనగానే, కేరళ అనగానే అందరూ ఏమనుకుంటారంటే ఇంకేదో అమ్మవారి టెంపుల్ ఏదో అనుకుంటారు. కానీ హనుమాన్ టెంపుల్ చాలా సీక్రెట్ టెంపుల్ అండి. ఈ టెంపుల్లో ఇతను ఏమంటాడంటే, ఇతని ఆలయ ప్రతిష్టాపన ఎలా జరిగింది అంటే అండి, మామూలుగా ఆలయ ప్రతిష్టాపనలో మన చెప్పినట్లుగా మంత్రం, తంత్రం, అన్ని యంత్రం కలిపి ఉంటాయి. సో దీంట్లో వాళ్ళు పెట్టేటప్పుడు వాళ్ళు చేసిన సంకల్పం ఏదైతే ఉందో, దీన్ని ఏమంటారంటే సంకల్ప సిద్ధిదాత. ఈ హనుమాన్ పేరు సంకల్పాన్ని సిద్ధించే క్షేత్రం ఏదన్నా ఉంది అంటే ఈ హనుమాన్ క్షేత్రం మన దక్షిణాదిన. సో అవే కాకుండా వ్యాపారస్తుల్లో కూడా ఎక్కువ పొలిటికల్ కనెక్షన్ ఉన్నవాళ్ళు, అంటే పొలిటికల్ కనెక్షన్ ఎవరు, ఫస్ట్ పొలిటికల్ కనెక్షన్ అనగానే మీకు వచ్చే వ్యాపారాల్లో ఫస్ట్ వచ్చే వ్యాపారం మైనింగ్ వ్యాపారాల నుంచి, ఆ తర్వాత రెండోది వచ్చేసరికి పోర్ట్ వ్యాపారాలు. సముద్ర తీరాల పైన మీరు కానీ చూసినట్లయితే కొన్ని సముద్ర తీర ప్రాంతాల్లో ఎక్కువ హనుమాన్ శక్తి ఉంటుందండి. ఎందుకంటే ఆ హనుమాన్ శక్తితోనే, అందుకే ఎవరన్నా సరే పోర్ట్ వ్యాపారాలు చేసేవాళ్ళు ఎవరన్నా మీకు పోర్టుకు సంబంధించి ఏది చేయాలన్నా ఆంజనేయ స్వామి విగ్రహం ఒకటి పెడితే చాలు, 30 అడుగులు నుంచి 50 అడుగులు ఆ క్షేత్రాన్ని ఆయనే చూసుకుంటాడు. నీటి తత్వాన్ని, అక్కడ ఉన్న జలతత్వాన్ని మీకు ఒక రక్షణ కావాలి అనుకుంటే దానికి ఎవరు బాస్ అంటే హనుమంతుడే బాస్. అందుకే జలానికి సంబంధించిన వాళ్ళు ఎవరైనా సరే అండి, వాళ్ళు వ్యాపారం చేసేవాళ్ళు ఎవరైనా సరే, ఈ మైనింగ్ చేసేవాళ్ళు ఎవరైనా సరే, సపోజ్ హైదరాబాద్లో ఉండేవాళ్ళు దూరాలు పోలేం, భారాలు మొయ్యలేం అనుకున్న వాళ్ళందరికీ కూడా ఒక్క మాల 41 రోజుల్లో ట్రాన్స్ఫర్మేషన్ అనేది వాళ్ళు చూస్తారండి. ఆ ఒక్క మాల ఏదైనా ఉందంటే మన కొండగట్టు వీరాంజనేయ స్వామి. మేము కేరళ దూరం పోలేము. ఈ వ్యాపారస్తుల గురించి మాట్లాడుతున్నాం మనం. వ్యాపారస్తుల గురించి ఏ వ్యాపారం, 100 రూపాయల వ్యాపారం నుంచి 1000 కోట్ల వ్యాపారం వరకు ఈ హైదరాబాద్లో మీకు ఇక్కడ నుంచి నాకు ఒక ప్రదేశానికి వెళ్తే నా వ్యాపారం కుదుట పడాలా, నా వ్యాపారం 100 కావాలంటే ఒకటే ఒక మాలధారణ, శాస్త్రంలో చెప్పబడిన మాలధారణ ఏదైనా ఉంది అంటే కొండగొట్టు వీరాంజనేయ స్వామి. మీకు ఇబ్బందుల మీరు అక్కడికి వెళ్ళి ఒక్కసారి మాల వేయండి,
ఆ 40 రోజులు మీ ఎనర్జీ మీ బాడీలో మీ నాడిలో జరిగే ఒక్కొక్క ఎనర్జీ ట్రాన్స్ఫర్మేషన్ చూడండి. సెల్ టు సెల్ రియాక్ట్ అవుతుందండి అక్కడ. ఆయన 40 రోజులు ఆయన మీ ఒంటి మీద ఉన్న మాలధారణ జరిగిన రోజులన్నీ కూడా మీకు ఫలితాలు ఎందుకు పెద్ద పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్స్ పెద్ద పెద్ద ఈరోజు సో కాల్డ్ దిగ్గజాలు వ్యాపార దిగ్గజాలు అందరూ కూడా అతి రహస్యంగా వేసుకునే మాల ఏదన్నా ఉంది అంటే కొండగొట్టు వీరాంజనేయ స్వామి మాల. 41 days వేసుకోవాలి. 41 days మీరు మాల దీనికి నియమాలు కూడా అండి. మామూలుగా మనకు 365 రోజుల మాల ఎప్పుడైనా మాల ధారణ చేయొచ్చు. నాకు కష్టం ఉంది, నేను కొత్త వ్యాపారం మొదలు పెడుతున్నా, నాకు నేను ఇంది అనుకుంటే మీరు చేయాల్సిన ప్రక్రియ ఏదన్నా ఉంది అంటే ఎవ్వరు చెప్పకుండా గమ్మనే వీరాంజనేయ స్వామి దగ్గరికి వెళ్ళేసి ఆంజనేయ స్వామి మాల వేసుకొని 40 రోజుల తర్వాత మీ రిజల్ట్ చూడండి. నేను ఈ రోజు ఈ వేదిక మీద ఛాలెంజ్ అండి. ఎందుకంటే మేము తీసిన టెస్టిమోనియల్స్లో 100 రూపాయల వ్యాపారం కాడి నుంచి 1000 కోట్ల వ్యాపారం, లక్షల కోట్ల వ్యాపారస్తులు కూడా ఈ రోజు అతి నిగూఢంగా రహస్యంగా వెళ్ళి మాలధారణ జరిగే ప్రదేశం ఏదైనా ఉందండి కొండగట్టు. కొండగట్టు నిజంగా అతి శక్తివంతమైన మాల. హ్యాపీ సార్, తెలుగు రాష్ట్రాల్లో చెప్పారు. ఇంక మీ ఎందుకంటే నేను ఇప్పుడు కేరళ చెప్పాలి అంటే తెలుగు మీరు ఫస్ట్ అన్నారు కాబట్టి ముందు తెలుగు చెప్పి కేరళకి వస్తున్నాం. అంటే వ్యాపారానికి సంబంధించిన దానికి లావాదేవీలకి ఎక్కడైనా సరే మీకు నాకు ఒక ఉన్నత స్థితి కావాలి, దీంట్లో నష్టాలు రాకూడదు కష్టాలు రాకూడదు అనుకున్న ప్రతి ఒక్కరూ వేయాల్సిన మాల ధారణ ఏమైనా ఉంది అంటే కొండగట్టు వీరాంజనేయ స్వామి. సో అదే విధంగా రాజకీయంగా నేను ఎదగాల, రాజకీయ అవసరం నాకుంది, రాజకీయ కుటుంబంలో నుంచి నేను వచ్చాను, నాకు అనుకూలతలు లేదు, అనుకూలతలు సానుకూలతలు కావాలన్నా మీకు ఈ అప్స్ అండ్ డౌన్స్, వ్యాపారం అంటేనే వ్యాపారం అనగానే అప్స్ అండ్ డౌన్స్, ఈ అప్స్ అండ్ డౌన్స్ని మీరు తప్పించుకోవాలన్నా మీకు వీటి నుంచి రక్షణ, స్వీయ రక్షణ అంటారండి వీటిని. ఎప్పుడు కూడా హనుమాన్ మాల స్వీయ రక్షణ, ఆయన ఏది చేసినా స్వీయ రక్షణ. ఈ స్వీయ రక్షణకి మీరు చేసుకోవాల్సిన ఏదన్నా ఉంది అంటే కాషాయ వస్త్రధారణ చేయాల్సి. మీరు కాషాయ వస్త్రధారణలో వాటిల్లోనే అండి, అందుకే హనుమాన్ మాలలో మీరు కాషాయ వస్త్రధారణలో దానికి ఉన్న అగ్నితత్వం, కాషాయానికి ఉన్న అగ్నితత్వం, కాషాయానికి ఉన్న ఆరా మీరు కానీ చూసుకునేటట్టు ఎనర్జీ లెవెల్స్ డిఫరెంట్. అందుకే ఈ కాషాయం మీకు యోగం ఉంటే, మీకు నిజంగా ఒక హనుమాన్ మాల వెయ్యాలన్నా కూడా మనకు ఒక యోగం ఉండాలి. యోగం ఉన్నోళ్ళు వేస్తే అది కాషాయం. ఈ కాషాయం ఇంకొక రకంగా కషాయంగా కూడా ఉపయోగపడద్ది, రోగం వస్తే అదే కషాయంగా కూడా ఉపయోగపడద్ది. కాబట్టి ఈ హనుమాన్ మాల వేయడం వల్ల అందరికన్నా ఎక్కువ బెనిఫిషియరీ 2 గ్రూపులు అండి, వ్యాపారస్తులు, సినీ నటులు. వీళ్ళకిద్దరికి హనుమాన్ మాల చాలా ఇంపార్టెంట్. ప్రతి సంవత్సరం వీళ్ళు వేసుకోవాల్సిన మాల. నేను వ్యాపారం చెయ్యాలన్న ఆలోచన ఉన్న వాళ్ళు కూడా, నాకు వ్యాపారంలో పూర్తిగా నష్టం అయిపోయి నేను గ్రౌండింగ్ అయిపోయాను అన్నవాళ్ళు, వ్యాపారం ఏదైనా కావచ్చు అన్నోళ్ళు కూడా మీరు 41 రోజులు మాలేసి తర్వాత మాతో మాట్లాడండి. మీరు మాల ధారణ వేయండి, అక్కడే వేయాలి. నేను మళ్ళీ చెప్తున్నా, మీరు కొంచెం దూరమైనా, కరీంనగర్కి దూరమైనా 3 గంటల హైదరాబాద్ నుంచి జర్నీ ఉన్నా మీరు మాల ధారణ అక్కడ వేయండి, అక్కడ సంకల్పం చెప్పండి. ఆయన ఎందుకు సంకల్పం నేర్చుడు, ఇప్పుడు దాకా ఫెయిల్ కేసెస్ లేవు. వ్యాపారస్తులు, సినీ ప్రముఖులు కొంతమంది ఆల్రెడీ వేసుకున్నారు. మీకు వ్యాపారం చేసే లక్షల కోట్ల వ్యాపారాలు చేసేవాళ్ళు కూడా, ఇండియాలో మేము దిగ్గజాలు అని చెప్పేవాళ్ళు కూడా స్వామి దగ్గరికి వచ్చి మాల వేసుకుంటారు. ఇది రహస్యం. ఇక్కడే ఉండి మన దగ్గరే ఉండి మనకు తెలియని రహస్యం ఏదన్నా ఉంది అంటే, మీరు నటీనటులైనా, మీరు సినిమాకి సంబంధించిన వాళ్ళైనా, ప్లస్ మైనింగ్కి సంబంధించిన వాళ్ళైనా, వ్యాపారం అనే పేరు గల బోర్డు పెట్టుకున్న వాళ్ళు ఎవరైనా, మాకు కష్టాలు ఉన్నాయి, మాకు దారులు లేక బ్లాక్ అయిపోయామంటే 40 రోజులు మీరు అక్కడికి వెళ్ళి ఒకసారి మాలధారణ వేయండి, దాని తర్వాత అడగండి. పోర్ట్, నేను మళ్ళీ వెరీ స్పెసిఫిక్గా చెప్తాను, పోర్ట్ రిలేటెడ్ వ్యాపారాలు చేసేవాళ్ళు ఎవరైనా సరే వాళ్ళు కొలవలసింది, వాళ్ళు వెళ్ళవలసిన ఆలయాలు ఏదైనా ఉంది అంటే హనుమాన్ ఆలయం, కొండగట్టు. ఒక్కసారి జీవితంలో వేయాల్సిన మాల. సో దాని తర్వాత మన టాపిక్లోకి వస్తే కేరళ మీరు అడిగినట్టు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న విశిష్టత, రహస్యం చెప్పేసి నెక్స్ట్ మా దీంట్లోకి వస్తే, రాజకీయంగా మీరు ఎదగాలన్నా,
రాజకీయంగా మీ శత్రువుల పైన మీరు గెలవాలన్నా, ట్రై చేయి. రాజకీయ ప్రత్యర్థుల్ని మీరు ఎదుర్కోవాలన్నా, రాజకీయానికి మీకు కావాల్సిన వసతులు సమీకరణాలు మీకు కావాలన్నా, మీకు ఇవన్నీ వచ్చే ప్రదేశం ఏదన్నా ఉంది అంటే రహస్యమైన ప్రదేశం కేరళలోనే అలతియూరు ఆలయం. ఈ ఆలయంలో మనం ఇంకా చెప్తామండి, ఈ ఆలయంలో ఎప్పుడు ఎవరు ఏమి చేసుకుంటే వాళ్ళకి ఆ ప్రయోజనం వస్తుంది. సో దీన్ని సంకల్ప సిద్ధిదాత అంటారు. అంటే మీ మనసులో మీరు నిర్ణయించుకున్న ధర్మబద్ధమైన, న్యాయబద్ధమైన, ప్రకృతి నియమాలకు లోబడి ఉన్న సంకల్పం ఏదైనా సరే మీరు అక్కడ అనుకుంటే దాని ఫలితంగా మార్చే శక్తి ఉన్న విగ్రహం, ఆలయం ఏదన్నా ఉంది అంటే ఈ అలతియూరు హనుమాన్ ఆలయం. వాటికి రూల్స్ 3. ధర్మబద్ధంగా ఉండాలి, న్యాయబద్ధంగా ఉండాలి, ప్రకృతి నియమాలకి లోబడి ఉండాలి. ఇలాంటిది ఏదైనా సరే సంకల్పం అది ఫలితంగా మార్చదు. మీరు జనరల్గా ఎక్కడికి వెళ్ళినా మనం కోరికలు అనుకుంటాం, కానీ కోరికలు ఫలితంగా మార్చే శక్తి ఉండాలి. ఆ శక్తి ఆ హనుమంతుడికి ఉంది అక్కడ. సో అతను ఏం చేస్తాడంటే మీకు అక్కడ అంత శక్తి కూడా ఎలా వచ్చిందంటే ఆ సైలెన్స్ అండి, అక్కడ ఆ నిశ్శబ్దం. ఆలయానికి మీరు వెళ్ళంగానే అక్కడున్న ఆ నిశ్శబ్దమే ఒక శక్తి రూపం, అంతా కూడా నిశ్శబ్దంగా ఉంటుంది అక్కడ. ఎక్కడ హడావిడి ఉండదు, ఎక్కడ మీకు కనీసం ఒక సౌండ్ అనేది ఉండదు ఆలయంలో. అంత నిశ్శబ్దంగా సైలెంట్గా ఉంటుంది. సో ఇవన్నీ ఏం చేస్తాయంటే మనలో ఉన్న అంతర్గత శక్తిని బయటికి తీస్తాయి. శక్తిని తీసి దాన్ని ఏమంటారంటే ఇంటెంట్ మేనిఫెస్టేషన్ టెంపుల్. అంటే మీ లోపలున్న సంకల్పాలు ఫలితంగా మార్చే ఆలయం ఏదన్నా ఉంది అంటే భారతదేశంలోనే ఇదే ఒక ఆలయం. ఈ ఆలయం ముఖ్యంగా ఇక్కడ ఇప్పుడు మన సబ్జెక్ట్లోకి వస్తే ఇక్కడ హోమాల ప్రత్యేకత. హోమం చాలా ప్రత్యేకత. వాళ్ళ విధి విధానాలు సెపరేట్. సో మన కేరళలోనే మంత్రంలోనే వాళ్ళ విధి విధానాలు డిఫరెంట్. మనకు కావాల్సింటే ఫస్ట్ హనుమాన్ మూల మంత్ర హోమం అనేది ఇంపార్టెంట్ అండి. ఇది దీనివల్ల ఏం జరుగుతుంది అంటే సంకల్ప శక్తి పెరుగుతుంది. అంటే మీ సంకల్పం ఏదైతే ఉందో దానికి శక్తినిచ్చే హోమం ఏదన్నా ఉంది అంటే ఈ హనుమాన్ మూల మంత్ర హోమం. మీకు అంతర్గతంగా మీలో ఉన్న భయాలు, ఆందోళనలన్నీ తొలగిపోయి ఒక ధైర్యం ఇచ్చే ఆలయం, ఒక ధైర్యం ఇస్తుంది ఈ హోమం. ఆ తర్వాత మీ మైండ్ స్టెబిలిటీ. రెండోది వచ్చేసరికి ప్రతి ఒక్కరూ చేసుకునేదండి, ఇది రాజకీయ నాయకులే కాదు, వెళ్ళిన వాళ్ళందరికీ కూడా చేసుకునేదానికి సంకట మోచన హనుమాన్ హోమం అని జరుగుతుంది. సంకట మోచన హనుమాన్ హోమం అని జరుగుతుంది. ఈ హోమం ఎప్పుడు చేస్తారంటే మనకు ఒక రిపీటెడ్గా అవాంతరాలు కంటిన్యూస్గా వస్తుంటే, ఒక వరదలాగా, ఒక ప్రవాహం లాగా మీకు కంటిన్యూస్గా అబ్స్టకల్సే. మీరు 3 ఏళ్ళైనా 4 ఏళ్ళైనా నాకు లూప్, దాన్ని ఏమంటారంటే అబ్స్టకల్స్ లూప్ అంటాం. అంటే ఏంది, మీకు రిపీటెడ్గా మీకు సుఖాలు అనేవి కనిపి, ఒట్టి కష్టాలు మాత్రమే కనిపిస్తుంటాయి. అది ఎన్ని సంవత్సరాలైనా ఎన్ని రోజులైనా ఓన్లీ కష్టాల్లోనే ఉంటాయి. మీకు అంతా జరుగుతున్నట్టు అనిపిస్తుంటుంది, మళ్ళీ తిరిగి ఫలితం వచ్చేసరికి శూన్యం. ఇలాంటి వాళ్ళు ఖచ్చితంగా చేసుకోవాల్సిన హోమం ఏదన్నా ఉంది అంటే ఈ సంకట మోచన హనుమాన్ హోమం చేసుకోవాలండి. ఆ తర్వాత మీకు ప్రతి మార్గంలో అడ్డంకులు, రాజకీయ నాయకులకి అడ్డంకులు, ఆ లైజనింగ్ వ్యక్తి సరైన వ్యక్తి లేకపోవడం వల్ల, ఆ తర్వాత ఒక నిర్ణయం మీరు గట్టిగా కూర్చొని తీసుకోలేని వాళ్ళు, ఇండెసిసివ్గా ఉండేటప్పుడు వీళ్ళందరికీ కూడా ఈ హోమం చేయగానే ఫలితం వస్తుంది. ఆ తర్వాత అత్యంత పవర్ఫుల్, అత్యంత రహస్యమైనది, ఇది ఒక ప్రయోగం లాగా ఒక శక్తినిచ్చే హోమం ఏదన్నా ఉందంటే పంచముఖ హనుమాన్ హోమం అండి. పంచభూతాల శక్తిని ఆ హనుమాన్ రూపంలో తీసి ఆ శక్తిని మనకు దారపోస్తారు. హోమంలో నుంచి ఆ శక్తి మనకు వస్తుంది. ఇది మల్టీ డైరెక్షన్ అవేర్నెస్, ఒక మెంటల్ ప్రొటెక్షన్, అలర్ట్నెస్ని పెంచుతుందండి. అంటే మీకు అన్ని రకాలుగా శత్రు దుర్భేదాల కాలం నుంచి, బ్లాక్ మ్యాజిక్ కాలం నుంచి ఈ పంచముఖం చేసుకోవడం వల్ల మీకు ఆస్ట్రాలజీలో ఏదన్నా ప్రాబ్లం ఉన్నా, శని బాధలున్నా, రాహు బాధలున్నా, పర్టికులర్గా బుధుడి ఇలాంటి బాధలున్నా, బుధుడి వల్ల కలిగే బాధలున్నా, ఒక్కోసారి బుధ దశలో కూడా వీళ్ళకి ప్రాబ్లమ్స్ ఉంటాయి. అలాంటి కరెక్షన్స్ అన్నీ కూడా ఈ హోమం ద్వారా రిలీఫ్ అవుతారు. ఆ తర్వాత లాస్ట్లో
శని ప్రభావం ఎక్కువ ఉన్నవాళ్ళు, రాహు ప్రభావం ఇంకా ఎక్కువ ఉన్నవాళ్ళు. ఓకే. అంటే ఈ రాహు దశ, శని దశలో వీటి గురించి ప్రత్యేకంగా ఏం చెప్తారంటే అండి, ఒక కుటుంబంలో ముగ్గురు ఉంటే ముగ్గురికి ఒకరికి ఏలినాటి శని జరుగుతుంటుంది జనరల్గా. అంటే నేను మామూలుగా చెప్తున్నాను. వాళ్ళ భార్యకు వచ్చేసరికి అర్ధాష్టమ శని జరుగుతుంటుంది, కొడుకు వచ్చేసరికి అష్టమ శని భగవంతున్నారు. ముగ్గురు ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఆ లూప్లో ఉంటారు. ఇలాంటి లూప్ రాహు కూడా అంతే. రాహు దశ, ఒకరికి రాహు దశ జరుగుతుంటుంది, కొడుక్కి ఒక రాహు దశ జరుగుతుంది, భార్యకి జరుగుతుంటుంది, ముగ్గురికి రాహు. ఇలాంటివన్నీ లూప్ అంటారు. అంటే ఆ కుటుంబం ఆ లూప్ లో ఉంటుంది. ఈ లూప్ లో ఉన్న వాళ్ళందరూ కూడా చేసుకోవాల్సింది ఏంటంటే నవగ్రహ శాంతి హోమం ఈ ప్రదేశంలో చేసి, దీంతో పాటుగా వాళ్ళు చేయాల్సిందంటే పంచముఖ హనుమాన్ హోమం కాంబినేషన్. ఈ కాంబో ఎప్పుడైతే చేస్తారో ఒకదాన్ని న్యూట్రలైజ్ చేస్తున్నారు, ప్రభావాన్ని తెస్తున్నారు, రెండోది మీలో శక్తిని పెంచుతున్నారు. ఈ రెండు బ్యాలెన్స్ చేయడం వల్ల ఇలాంటి ఆల్టరేషన్స్, కరెక్షన్స్ జరిగే ప్రదేశం ఏదన్నా ఉందంటే ఇక్కడే అండి. మెడికల్ బెనిఫిట్స్ కానీ చూసినట్లయితే మీకు ఒక ఎమోషనల్ స్టెబిలిటీ వస్తుంది. మీ నర్వస్ సిస్టమ్ కొంచెం చాలా నర్వస్గా ఉంటారండి. ఇప్పుడు ఏదన్నా ఒక టెన్షన్లో ఉన్నారనుకోండి, ఆ టెన్షన్లో ఉండేటప్పుడు వాళ్ళకి ఆకలి కాదు, వాళ్ళ శరీరం గురించి వాళ్ళ ధ్యాస పోద్ది. అంటే వాళ్ళు ఎప్పుడు నర్వస్గా ఉంటారు. ఆ నర్వస్ సిస్టాన్ని కరెక్షన్ జరిగే ప్రదేశం ఏదైనా ఉంది అంటే ఇదే. దాని తర్వాత ఇక్కడికి వచ్చేసరికి ఎనర్జీ పాయింట్స్. మెయిన్ స్వామి గర్భగుడిలో మీరు స్వామి ముందర నిలబడి, నేను మళ్ళీ చెప్తాను, స్వామి ముందర నిలబడి చాలా మంది అండి గర్భగుడి దగ్గరికి వచ్చి మెయిన్ శాంక్టమ్ చూసేసరికి, అంటే మెయిన్ విగ్రహం చూసేసరికి గబక్కని కళ్ళు మూసేస్తారు, దండం పెట్టేసుకుంటాం. మనకి అక్కడికి రాగానే మనం వేడుకొండల స్వామి దగ్గర కూడా చూడండి, ఆ దగ్గర రాగానే కళ్ళు ఆటోమేటిక్గా మనకు మూతలు పడిపోతాయి. కానీ అక్కడ మీరు కొంచెం విచక్షణతో కానీ ఆలోచిస్తే ఆ వైభవాన్ని, ఆ శక్తిని చూడాలి అసలు మన పైనుంచి కింద దాకా. ఆ అందం కానీ ఆ విగ్రహానికి ఉన్న శక్తి ఎప్పుడు కూడా మీరు చూడడం వల్ల డిఫరెంట్ అండి. మీరు వినడం ఒకటి, చూడడం ఒకటి కూడా. సో ఎందుకంటే అక్కడ ఉన్న మనకు తక్కువ టైంలో మీరు ఎంత ఎక్కువ లాక్కుంటారు అనేది ఇంపార్టెంట్. సో ఆ విగ్రహాన్ని చూడడం, కళ్ళు మాత్రం మూసుకోకూడదు, కళ్ళు మూయకుండా విగ్రహాన్ని తదేకంగా చూసి ఆ శక్తిని మీరు గ్రహించి ఆ తర్వాత అక్కడికి వచ్చి ఆ విగ్రహం కనిపించే అంత దూరంలో ఎక్కడన్నా కూర్చొని అప్పుడు కాబట్టి మీరు ధ్యానం చేయండి. సో ఆ మెయిన్ ఎందుకంటే ఉండే ఆ క్రక్స్ ఆఫ్ టైం అంటామండి మనం. ఆ క్రక్స్ ఆఫ్ టైంలో మీరు చేయాల్సింది ఏంటంటే తదేకంగా చూసి, మీ చూపులు తదేకంగా ఉండాలి, మీ మనసు అక్కడ మమేకం కావాలి. ఎప్పుడైతే మీరు చూస్తారో అప్పుడే మీ మనసు మమేకం అవుతుంది. మనసును ఒకదాన్నే కళ్ళు మూసేసి మమేకం చేయడం కాదు, దాన్ని చూస్తూ మమేకం చేయాలి. అది చాలా ఇంపార్టెంట్ ప్రక్రియ. అంటే ప్రతి ఒక్కరు కూడా సహజంగా మర్చిపోయేది, సహజంగా మర్చిపోతారు. కానీ అది గుర్తుపట్టుకొని దాని అవేర్నెస్లో కానీ చేయగలిగితే అది సూపర్. ఆ తర్వాత ఇక్కడ పూజలు వచ్చేసరికి మౌన సంకల్ప సాధన. అంటే మీరు కూర్చొని మౌనంగా మీ సంకల్పం మీరు చెప్పుకోవడమే, మీకేం కావాలో చెప్పుకోవడం. ఆ తర్వాత దీపం వెలిగించి సంకల్పం చెప్పడం. ఇది కూడా అంటే మన కేరళ సాంప్రదాయం ప్రకారం మన ఎనర్జీ యాక్టివేషన్ అంతా కూడా దీపంతో ముడిపడి ఉంటుంది. ఆ తర్వాత నిదానంగా వీలైతే మీ ఆరోగ్యం సహకరిస్తే ప్రదక్షిణం చేయడం. ప్రదక్షిణం చేసిన తర్వాత చిన్న వాయిస్ అండి అక్కడ, ఎందుకంటే ఆ శక్తి అంతా నిశ్శబ్ద రూపంలో ఉంటుంది అక్కడ. ఆ టెంపుల్ ఆవరణ అంతా కూడా నిశ్శబ్ద రూపంలో ఉంటుంది. సో అక్కడ ఒక లో వాయిస్లో జపం చేయడం. ఈ 3 చేసుకోగలిగితే 100% ఫలితాలు రిజల్ట్ అయితే వస్తుంది ఖచ్చితంగా. అంటే ఒక రకంగా చెప్పాలంటే అందరికీ ఉపయోగపడేది, ఒక్కలనే కాకుండా ప్రతి ఒక్కరికి. అంటే స్పెషలైజేషన్ చెప్పాలి కాబట్టి స్పెషలైజేషన్ చెప్పాం, కానీ ఇది ప్రతి ఒక్కరికి ఉపయోగపడేది. ప్రతి ఒక్కరూ ఒక్కసారన్నా వెళ్ళి ఆ క్షేత్రంలో ఆ శక్తిని ఫీల్ అయ్యి ఆ హోమాలు చేసుకుని వస్తే వాళ్ళకి ఫలితాలు కూడా ఉంటాయి. అంటే ముందు రోజు వెళ్ళేసి మీరు ఆ ఏ హోమం కావాలో మీరు చెప్పి దాని ప్రకారం డేట్లు తీసుకోవాలి. ఎందుకంటే ఇది చాలా వరకు బుక్ అయిపోయి ఉంటాయి, చాలా వరకు బుక్ అయి ఉంటాయి. కొంచెం మనం ముందుగా సంప్రదించి వాళ్ళతో అన్ని చేసుకోబోవడం. ఎవ్రీడే జరుగుతుంది సార్, ప్రతిరోజు జరుగుతుంది. ముందుగానే బ్లాక్ చేసుకోవాలి. కేరళ టెంపుల్ అడ్రస్ అవన్నీ కూడా మరొకసారి
క్లియర్ గా డిస్ప్లే చేస్తే ఇంకా క్లియర్ గా మీరు వాళ్ళకి ఒక్కసారి అర్థం చూపిస్తే వాళ్ళకి ఈజీగా రైట్. అతి రహస్యమైన హనుమాన్ టెంపుల్. చాలా రహస్యాల్లో రహస్యం. రైట్. థ్యాంక్ యూ సార్. మంచి